సన్యాసులు ఇంటికాడ కోపం వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంటికాడ కోపం వచ్చి వెళ్ళిపోయి ఎర్రబట్టలు అవి కట్టేసుకుంటూ ఉంటారు. ఇది కోపం వల్ల సాధించలేము. ఇది ఇంటికాడ ఎవరి మీద కోపం వచ్చి పారిపోయి మనం సాధించలేము. ఇది అదే కోపాల వల్ల సాధించేది. కోపాల వల్ల సాధించేప్పుడు మనకేదో వస్తువు మీద కోరుకుంటుంది. ఆ నెరవేరదనుకుండా కోపం వచ్చేస్తున్నాడు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. ఈ రెండు రజోగుణంలోంచి వస్తాయి. ఏ రెండుని? కోరిక కోపం. కోరిక కోపము రజోగుణంలోంచి వస్తాయి. వాటిని సాటిస్ఫై చేసే కొద్ది పెరిగిపోతూ ఉంటాయి. మీరు ఎవరైనా ₹1,00,00,000 సంపాదించండి, ఇప్పుడున్న ఆశ కంటే పెరిగిపోతుంది. ఇప్పుడు మీకు ఎంతో కొంత ఆశ ఉందనుకోండి, ₹1,00,00,000 ఇచ్చాక ఇంకా పెరిగిపోతుంది. అంతకుముందు ఎవరికైనా 10 పైసలు ఇచ్చే అలవాటు ఉంది, అది కూడా మానేస్తారు. ఇంకేది మానేస్తారు చెప్పమంటారు? గబుక్కుని ఈ కోటిని ఇంకో కోటి చేసేవారు. ఇంకా మనకు ఎలాగ తొడుక్కున్న కోట్లు ఉన్నాయని మనం సంతోషించాలి. మన శీతాకాలం తొడుక్కుంటున్నాను, ఆ కోట్లు లేకపోయినా ఈ కోట్లు ఉన్నాయి మన దగ్గర. అయితే ఈ కోట్లను చూసి ఆ కోట్లు అనుకుంటే మన కాలక్షేపం అయిపోయింది. తొడుక్కుని కోట్లు ఉన్నాయి కదా మనకి. ఆ రెండు రజోగుణాన్ని ఇప్పుడు నిప్పు మీద నిప్పుడు నూనె వేసి నిప్పు ఆర్పగలమా? ఇప్పుడు నిప్పు ఉంది, అందరూ నెయ్యి పోస్తాం అనుకో, నూనె పోస్తాం అనుకో, నిప్పు ఆర్పగలమా? అలాగే కోరికోటి కోపం ఒకటి, అవి మనం సాటిస్ఫై చేసేకొలిది పెరిగిపోతాయి. అరవింద్ ఘోష్ గారు అన్నారు, టు కాంక్వర్ ఏ డిజైర్ బ్రింగ్స్ మోర్ జాయ్ దాన్ టు సాటిస్ఫై ఇట్. మీకు ఏదైనా కోరిక వచ్చిందనుకోండి, ఆ కోరికను మీరు వెంటనే నెరవేర్చుకోకుండా కొంచెం ఆపు చేసి ఆ కోరికను నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తే, కోరిక నెరవేర్చుకోవటం వల్ల వచ్చే సంతోషం కంటే నిగ్రహించుకోవడంలో వచ్చే సంతోషం ఎక్కువని మీకు తెలుస్తుంది. ఒక రోజు ఓపిక పడుతుంది. టు కాంక్వర్ ఏ డిజైర్ బ్రింగ్స్ మోర్ జాయ్ దాన్ టు సాటిస్ఫై ఇట్. అంటే భగవంతుడు ఏమంటాడంటే, మీ భారాలను నా మీద పోయండి, మీ భారం మీరు పోయొద్దు, నా మీద పడండి. మోసిగోండి నేను ఉన్నాను కదా, మోసిగోండి నేను ఉన్నాను, మీ భారం అంతా నా మీద పడి ఉడికే మీరు డ్యూటీ చేయండి. ఏది ఎప్పుడు జరగాలి అప్పుడు జరుగుతూ ఉంటుంది. మీకు ఏది మంచిదో మీకంటే నాకు బాగా తెలుసు, మీకు ఏది మంచిదో మీకంటే నాకు బాగా తెలుసు. మీ జీవితాన్ని ఎప్పుడు మలుపు చెప్పాలో కూడా నాకు తెలుసు. మీ జీవితాన్ని ఎప్పుడు ఆ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు తీసుకురావాలో నాకు తెలుసు. ఆ డెస్టినీ ఎప్పుడు, ఆ డెస్టినీ కదా, అంతా డెస్టినీ. షేక్స్పియర్ చెప్తాడు, యూఆర్ క్రీచర్స్ ఆఫ్ డెస్టినీ. ఆ విధి చేతిలో పనిముట్లు మనం. కానీ మీరు ఆత్మజ్ఞానం విధి శరీరాన్ని నడుపుతూ ఉంటుంది. విధి మీరు ఆత్మజ్ఞానం సంపాదించారనుకోండి, ఏ చెడ్డ విధి కానీ మంచి విధి కానీ మిమ్మల్ని ఏం చేయలేదు ఇంకా. అంతేకాదు, పాత కర్మలన్నీ కొట్టుకుపోతూ ఉన్నాయి, పాత అప్పులన్నీ కొట్టుకుపోతూ ఉన్నాయి. అంటే జ్ఞానానికి ఎంత శక్తి ఉన్నదా అని అడిగారు ఋషిని. జ్ఞానమా పాత అప్పులు కూడా తీసేస్తుందా? నేను పూర్వజన్మలో చాలా చెడ్డ కర్మలు చేశామనుకోండి, ఇప్పుడు జ్ఞానం వస్తే ఆ పాత కర్మలన్నీ తుడిచేస్తుందా? పాత అప్పులన్నీ పోతాయా? అంత బలం ఉందా జ్ఞానానికంటే? ఆ ఋషి ఏ ఉదాహరణ చెప్పారంటే, ఏదైనా గడ్డిపరక అంటుకుందనుకోండి, ఈ గడ్డిపరక మీ చేతిలో ఉన్న గడ్డిపరక అంటుకుందనుకోండి, మీకు అర్థమవుతుంది. ఈ గడ్డిపరకను తీసుకెళ్ళి గడ్డి మేటి మీద పడేయండి, ఇది ఒకటి కాలు కూరుకోదా, గడ్డి మేటిని కూడా కాల్ చేస్తుంది. జ్ఞానాగ్ని అట్టిది అన్నాడు ఋషి. ఇప్పుడు ఒక గడ్డిపరక ఉందండి, మీ చేతిలో ఉంది, అది అంటుకుంది. దీన్ని తీసుకెళ్ళి గడ్డి మేటి మీద పడేయమన్నాడు. ఇది ఒకటే కాలు ఊరుకోదు, ఆ మేటంతా కాల్ చేస్తుంది. అలా మీకు జ్ఞానం అనే నిప్పు రవ్వ మీకు అసలు రావాలి, అది వికసించాలి. కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల, భగవంతుడి దయ వల్ల మీకు ఆ జ్ఞానం అనేది ఉదయించాలి. కానీ వస్తే బండిని ఓడ పోరగను అంటుకున్న ఒక్క గడ్డి పరక మొత్తం గడ్డి మేటిని అంతా ఎలా కాల్ చేస్తుందో, మీ జ్ఞానాగ్ని ఇంకా పూర్వం పరం లేకుండా అంతా కాల్చి అవతల పడేస్తున్నాను చెప్పండి. బండిని నాలుగు గడ్డి మెట్లు ఉన్నా కాలిపోతుంది. అంటే ఏది పూర్వకర్మ. అగ్ని అంతా ఊళ్ళు, అగ్ని వస్తే ఒకసారి ఊళ్ళు అంటిపోతాయి.